ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి ఒక దుర్ఘటనలో ఒక మహిళ ప్రాణాలు పోయాయి. ఒక చిన్నారి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు, ఐసీయూలో. ఈ నేపథ్యంలోనే పోలీసులు హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు, 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఓవరాల్గా ఎంటైర్ ఎపిసోడ్లో అల్లు అర్జునే బాధ్యుడా, ఇంకెవరైనా ఉన్నారా? వైఫల్యం ఎవరిది కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరి తప్పు ఉందని అనిపిస్తోంది? ఫెయిల్యూర్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి సార్? లూప్ హోల్స్ ఉన్నాయా? అంటే దీనిలో అల్లు అర్జున్ గారు కన్ఫెషన్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఒక పొరపాటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఎవరి పొరపాటు అనేది ఎక్కడ కూడా రివీల్ చేయలే. అంటే యూనిట్ తప్పు ఉందని ఆయన ఎక్కడ చెప్పుకోలేదు. అంటే ఆత్మ పరిశీలన లేదు. తప్పు ఎవరి వలన జరిగింది? ఆ టికెట్లు వాళ్ళు నిజానికి చాలా ప్రీమియర్ క్లయింట్లు, వాళ్ళకి 1200 పెట్టి టికెట్ కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి కన్సిడర్ చేయాలి, వాళ్ళ భద్రత వీళ్ళ బాధ్యత. అది లేదు, వీళ్ళకి ఆ స్పృహ లేదు. ఆ స్పృహ లేకుండా తక్కువ స్పేస్లో ఒక ఈవెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఆ ఈవెంట్ క్రియేట్ చేస్తూ అభిమానులను కూడా పిలిచారు అక్కడికి. పిలిచి ఒక అన్వాంటెడ్ రష్ క్రియేట్ చేశారు వీళ్ళు. దాని వలన ట్రాఫిక్ ఇబ్బంది అయింది. ట్రాఫిక్ పోలీసులు రియాక్ట్ అయ్యి జనాలని లోపలికి పంపు చేశారు. దాంతో ఈ ప్రెజర్ తట్టుకోలేక అక్కడ నిలబడే ప్లేస్ లేక ఒత్తిడికి గురై ఆవిడ చనిపోయింది. ఇది జరిగింది. జనరల్గా గతంలో కూడా సినిమా హాళ్ళ దగ్గర చనిపోవటం అనేవి జరిగేవి. అంటే టిక్కెట్ల కోసం కౌంటర్లలో నిలబడి రష్ ఎక్కువైపోయి చనిపోయేవాళ్ళు. అది వాళ్ళ తప్పు. అంటే టిక్కెట్ల కోసం జనాలు కొట్టుకుని చనిపోతే అది ఎవరి మీదకి కేసు వెళ్ళదు. ఇది వేరే గొడవ. ఇక్కడ రష్ క్రియేట్ చేశారు మీరు. ఆ రష్ క్రియేట్ చేసింది ఎవరు? యూనిట్టే క్రియేట్ చేసింది. అంటే ఈ ఈవెంట్ చేయటం ద్వారా సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయదలుచుకున్నారు. ఒక వ్యాపార ప్రయోజనం కోసం మీరు ఆ థియేటర్కి రావటం అనేదాన్ని ఈవెంట్ చేయదలుచుకున్నారు. అందుకు ఖచ్చితంగా బాధ్యత వహించాలి వాళ్ళు. అందుకని ఆ అమ్మాయి సహజ మరణము అనే హక్కు ఎవరికీ లేదు. ఒక రకంగా ఆ అమ్మాయిది హత్యగానే భావించాల్సి ఉంటుంది. అక్కడ స్పేస్ ఎంత ఉంది, మనం ఆ ఈవెంట్ చేయడానికి తగిన వాతావరణం ఉందా అక్కడ అని చెక్ చేసుకోవాలి ముందు వీళ్ళు. ఆ చెక్ లేకుండా అక్కడ ప్రోగ్రాం పెట్టారు వీళ్ళు. సంధ్యా థియేటర్లో సినిమా చూడటం అనేది న్యాచురల్. క్రాస్ రోడ్స్లో ఏ థియేటర్లో సినిమా రిలీజ్ అయినా హీరోలు వెళ్ళి చూస్తారు, అది కామన్ అని చెప్పాడు ఆయన బాధ్యతారాహిత్యంతో. చూడొచ్చు అంటే థియేటర్ లోపలికి వెళ్ళిపోయి చూడాలి, బయట మీరు ప్రదర్శన చేయకూడదు. బయట ప్రదర్శన. రెండోది, అభిమానుల్ని పిలిచి హడావిడి క్రియేట్ చేసింది మీరు. మీ పిఆర్ టీం పిలిస్తేనే ఫ్యాన్స్ వచ్చారు అక్కడికి. కాబట్టి ఈ కేసులో అల్లు అర్జున్ని థియేటర్ వాళ్ళని మాత్రమే పెట్టారు, కానీ ఈ ప్రోగ్రాం డిజైన్ చేసిన వాళ్ళని కూడా అక్యూజ్డ్గా చేర్చాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది, ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే రిమాండ్ ఇవన్నీ జరిగిపోయినాయి. పోలీసులు అసలు ఇంతకాలం ఎందుకు తాత్సారం చేశారు? అరెస్టు కోసం విద్యార్థి సంఘాలు థియేటర్ ముందు ధర్నా చేసినాయి. ఆ రోజున ఎవరూ పట్టించుకోలేదు. ఆయన సక్సెస్ మీట్లు ఇవన్నీ చేసుకున్నాడు. నిజానికి సక్సెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆయన మొహంలో జోష్ లేదు. అంటే ఆయన బ్రెయిన్లో రన్ అవుతోంది, ఏదో జరగబోతోంది, ఏదో జరుగుతోంది అనేది ఆయన కొంత ఉంది, స్మెల్ చేశాడు తను. అంటే తను ఓవరాల్గా తను వెళ్ళిపోయి సరెండర్ అవ్వాలని కూడా అనుకొని ఉండొచ్చు, కానీ నువ్వేం పట్టించుకోక ఏం జరగదు అని ఫ్యామిలీ నుంచి చెప్పి ఉండొచ్చు. దానికి సంబంధించిన ఒక ఘర్షణ ఏదో ఉంది అతనిలో, అందుకని అలా ఉన్నాడు జోష్ లేకుండా. ఇప్పుడు జరిగింది, అరెస్ట్ జరిగింది. అంటే ఆయన మీద పెట్టిన సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి అరెస్టు జరిగి తీరాలి. ఇతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది అనేది ఎస్టాబ్లిష్ అయింది. దీంతోపాటు సపోర్టివ్గా ఒక అడ్వకేట్ కూడా ఎవరో ఎంటర్ అయ్యారు దానిలోకి. కాబట్టి ఇప్పుడు ఆ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి, ఆ రోజున కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ బాధితురాలి భర్త, ఇందులో ఆయన పాత్ర ఏమీ లేదని మాట్లాడుతున్నారు ఇప్పుడు. అవును, నేను ఫిర్యాదు వెనక్కి తీసుకుంటాను కూడా మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఇవన్నీ కూడా రేపు కోర్టులో జరగాలి. ముందైతే కేసు అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళు.
అడ్మిట్ చేసుకున్న తర్వాత కోర్టులోనే జరగాలి వాదనలు ఏవైనప్పటికీ. రిలీజ్ అయిపోయిన తర్వాత కేసు విత్డ్రా చేసుకుంటానన్నా ఏమన్నా అప్పటికి ఇంకా అయిపోయింది, నష్టం జరగాల్సింది జరిగిపోయింది. కాబట్టి అతను ఒక అంశం భయపెట్టి ఉండొచ్చు అతన్ని. ఆయన 25 lakhs అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఈ అరెస్టు జరిగింది కాబట్టి 25 lakhs ఇస్తారో ఇవ్వరో అనే సందేహంతో ఆయన గందరగోళానికి గురై ఆ మాటలు మాట్లాడుతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. కానీ అల్లు అర్జున్ బాధ్యత ఖచ్చితంగా ఉంది దానిలో. అంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ అయ్యేటప్పుడు అతను చెప్పాలి కనీసం. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వైరల్గా ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. December 4th పుష్ప 2 రిలీజ్ అవుతుంది కాబట్టి December 2nd సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసిందని, అక్కడికి హీరో హీరోయిన్లు ఇతర విఐపీలు వస్తున్నారు, బందోబస్తు కల్పించండి అని లెటర్ రాస్తే పోలీస్ అధికారులు ఒక ముద్ర కూడా వేశారు, లైసెన్స్ అంటే ఒక పర్మిషన్ ఇచ్చారు అనేది. అండ్ నమోదైనటువంటి FIRలో అల్లు అర్జున్ A11గా ఉన్నారు ఆయన. అవును, A11 అంటే మిగిలిన వాళ్ళు కూడా ఉంటారా లైన్లో? ఉంటారు. అంటే థియేటర్ ప్రస్తుతానికి బయట నుంచి వినిపిస్తున్న మాట అయితే థియేటర్ యాజమాన్యాన్ని అర్జున్ని మాత్రమే చేర్చారు అని. దీనిలో ఈ డిజైనింగ్లో ప్రొడ్యూసర్లు కూడా ఉండుండొచ్చు. అలాగే ఈయన PR టీం ఉంది. ఈ PR టీమే ఎవరైతే మెసేజ్లు పంపించారో వాళ్ళని కూడా ఈ కేసులో పెట్టాల్సిన అవసరం ఉంది. పెడితే నిజానికి దీనివలన ఒక గుణపాఠం ఇండస్ట్రీకి. ఫర్దర్గా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అక్కడ ప్రేక్షకుల భద్రత ఏమిటి అనేది చెక్ చేసుకోవాలి వీళ్ళు. ఆ ప్రేక్షకుల భద్రత కల్పించగలము అనుకుంటే ఈవెంట్ చేయాలి అక్కడ. మీరు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ చేస్తున్నారు, కానీ ప్రతిదీ ఈవెంట్గా మార్చే ప్రయత్నం చేసి దాన్ని ఎక్కడో ప్రమోట్ చేసి వ్యాపార ప్రయోజనం పొందాలనుకున్నారు. ఈ వ్యాపార ప్రయోజనము అనేది ప్రధానం ఇక్కడ. వాళ్ళ వ్యాపార ప్రయోజనం కోసం ఒక మహిళ కన్ను మూసింది. ఇది కేవలం హత్యగానే చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఒక హత్య జరిగినప్పుడు దాన్ని ఎవరు చేశారు ఏమిటి అనేది ఒక విచారణ జరగాలి. అతను విత్డ్రా చేసుకున్నప్పటికీ ఫిర్యాదు ఆ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి నేరం కాబట్టి పోలీసులు బాధ్యత తీసుకొని కేసు నడపాల్సిన అవసరం ఉంటుంది. అందుకని అంత ఈజీ కాదు ఇది, బయటికి రావటం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే అతను బయట ఉంటాడు, విచారణకు సహకరిస్తాడు, వాయిదాలకు వస్తాడు, ఎగ్గొట్టడు, పారిపోడు, దేశం వదిలి వెళ్ళిపోడు. ఇవన్నీ కోర్టుకి విన్నవిస్తారు. అలాగూ లాయర్ గారు విన్నవించిన తర్వాత కన్సిడర్ చేసి బెయిల్ ఇవ్వచ్చు. బెయిల్ ఇచ్చాక షూరిటీలు పెట్టుకుని బయటకు వెళ్ళిపోతారు వీళ్ళు. ఇదంతా అంటే కేసు ఎప్పుడు బెంచ్ మీదకి వస్తుంది, ఎప్పుడు ట్రయల్ జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది చెప్పే పరిస్థితి కాదు. డెఫినెట్గా అంటే కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత అది ఈ టైంలోనే జరగాలని లేదు. దాదాపు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు టైం కూడా పట్టొచ్చు ఈ కేసు తేలటానికి, ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి. అప్పటికి వీళ్ళు కూడా ప్రూవ్ చేయాలి. అంటే వీళ్ళు కూడా కొన్ని సాక్ష్యాధారాలని ప్రవేశపెట్టాలి కోర్టుకి. వీడియోలు ప్రవేశపెట్టిన విట్నెస్గా అంటే ఎగ్జిబిట్లుగా వీళ్ళు కొన్ని వీడియోలు అవి పెడతారు, పేపర్ కటింగ్స్. వాటిగా కోర్టు సాక్ష్యాలుగా స్వీకరించదు. ఆ వార్తలు రాసినటువంటి జర్నలిస్టులు కూడా కోర్టుకు వెళ్ళి చెప్పాలి. అంటే మేము అక్కడ షూట్ చేసినప్పుడు ఉన్నది ఈయనే అని వీళ్ళు చెప్పాలి. ఈ వార్త రాసింది మేమే, అలాగే మేము షూట్ చేస్తున్నప్పుడు ఉన్న వ్యక్తి ఈయనే అని వీళ్ళు గుర్తించాలి. ఆయన్ని బోన్లో నిలబడినప్పుడు గుర్తించినప్పుడు మాత్రమే వీళ్ళు ఎగ్జిబిట్లన్నీ సాక్ష్యాలుగా స్వీకరిస్తుంది కోర్టు. అప్పుడు శిక్ష పడుతుంది ఆయనకి. అక్కడ దాకా లేదు, ఈ లోపలనే మేనేజ్ చేస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు జరిగే కేసులన్నీ కూడా కేసు మెరిట్స్ మీద గెలవటం అనేది జరగటం లేదు, సాక్షుల్ని మేనేజ్ చేయటం ద్వారా గెలుస్తున్నారు కేసులు. కాబట్టి ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా మేనేజ్ చేస్తారు. అప్పటికి వీళ్ళెవరూ కూడా ఆ రోజు ఈయన అక్కడ లేరు అని కూడా చెప్పొచ్చు. సార్ ఎలా చెప్తారు సార్, సోషల్ మీడియాలో అన్ని వీడియోస్ వైరల్ గా సర్క్యులేట్ అయిపోయాయి, కోర్టు ఇవన్నీ చూడదు. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు బెంచ్ అక్కడ నిలబడి అనేదే చూస్తుంది. అందుకని ఏం చేయడానికైనా అవకాశం ఉంది. ఈ కేసులో ఆయనకి ఏదో శిక్ష పడిపోతుందని నేనైతే అనుకోవడం లేదు. పడితే మంచిదే, ఎందుకంటే ఆ జరిగిన దానిలో నేను ఇన్నోసెంట్ని అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. ఆ వీడియోలోనూ ఆ ప్రయత్నమే చేశాడు. అలాగే సక్సెస్ మీట్లో మాట్లాడాడు ఆయన. ఆ బైట్లో కూడా అదే ఉంది. అంటే అనుకోకుండా జరిగిపోయింది, నాకు అసలు ఆ స్పృహ లేదు అనేసి.
తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఎవరో చెప్పారు నాకు, 2 days తర్వాత రిలీజ్ అయ్యారు. ఆ అమ్మాయి ఎవరో చనిపోయారు అని ఎవరో చెప్తే విన్నాను నేను అని అన్నాడు ఆయన. ఇది ఖచ్చితంగా బాధ్యత రాహిత్యమే. అంటే ఆ స్పేస్ ఎంత ఉంది అనేది వాళ్ళకి తెలియాలి ముందు. ఇప్పుడు అక్కడ 200 పైన కార్లు ఉన్నాయి, ఒక గేటు క్లోజ్ అయి ఉంది, బ్లాక్ అయి ఉంది కార్లతో, ఒక గేటే ఉంది. ఆ ఒక గేట్ నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉండాలి. ఆల్రెడీ లోపల ఒక 20 కార్లు బ్లాక్ అయి ఉంది అక్కడ కూడా. ఈ కండిషన్లో మీరు అభిమానులు బయట ఎందుకు అభివాదం చేయాలి? మీరు థియేటర్లోకి వెళ్ళిపోయి రహస్యంగా ఉండి మీకు విపరీతమైన పాపులారిటీ ఉంది, మీరు లోపలికి వెళ్ళి థియేటర్లో కూర్చోండి సేఫ్ జోన్లో. సినిమా మొదలైన తర్వాత మధ్యలో వెళ్ళి అపియర్ అవ్వండి వేదిక మీద, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వండి, సినిమా ఎలా ఉంది అని అడగండి, వాళ్ళు అద్భుతంగా ఉందని చెప్తే ఆనందించండి, బయటకు వచ్చేయండి. సినిమా క్లైమాక్స్ కంటే ముందు వెళ్ళిపోండి. ఎవరైనా చేసేది అదే. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ప్రతి హీరో ఇక్కడికి వచ్చి చూస్తారు అని చెప్పాడు ఆయన. వాళ్ళు ఇలా చేయరు, బయట గొడవ చేయరు, లోపల హడావిడి చేస్తారు. అది వాంటెడ్గానే జరుగుతుంది. సీట్లో సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక స్పేస్ ఉంటుంది, ఖాళీగా ఉంచుతారు. అలాగే అక్కడ లేదండి, ఎవరి సీట్లో వాళ్ళు ఉంటారు, అరుస్తారు, కేకలు పెడతారు, అయిపోతుంది, కూర్చుంటారు. బయట జరిగేసరికి ఇష్యూ అయింది ఇది. ఈ బయట చేయాలి అనే ఈవెంట్ని ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళని లోపల పెట్టాలి ఇప్పుడు. యాక్చువల్గా అదే ఆయనకు తెలియకుండా జరిగి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. అల్లు అర్జున్కి డెఫినెట్గా తెలుసు. అతను కూడా జోష్లో ఉన్నాడు, సినిమా ప్రమోట్ చేయాలి అనే జోష్లో ఉన్నాడు. ఇప్పుడు అది చాలా వేగంగా రికార్డులు బద్దలు కొట్టిందని చెప్తున్నారు. యాక్చువల్గా 3వ ప్లేస్లో ఉంది ఆ సినిమా ఇప్పుడు కలెక్షన్ వైజ్ చూస్తే. కానీ వేగంగా 1000 కోట్లు అనే దగ్గర మేము రికార్డు నెలకొల్పామని చెప్తున్నారు వాళ్ళు. ఈ వేగంగా 1000 కోట్లు కొల్లగొట్టడం అనే ప్రోగ్రాంలో భాగంగా జరిగిన సంఘటన ఆ హడావిడి. అందుకని అల్లు అర్జున్ నేను అమాయకుడిని అంటే అది కుదిరే వ్యవహారం కాదు. సార్, ఇప్పుడు బెనిఫిట్ షోలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, మేము బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నాము, పర్మిషన్స్ ఇవ్వము అనేది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అటు ఎగ్జిబిటర్లు కావచ్చు, ఇటు ప్రొడ్యూసర్లు కావచ్చు, పిఆర్ టీం కావచ్చు, హీరోలు వీళ్ళంతా ఏం నేర్చుకోవాలి సార్? అంటే బెనిఫిట్ షోస్ రద్దు చేయటం వల్ల ఇలాంటి సంఘటనలు జరగవు అనేది ఒక అమాయకత్వం. ఎందుకంటే రిలీజ్ అయిన రోజు సెకండ్ షోకి సాధారణమైనటువంటి జనాలందరూ ఉండగా హీరో వెళ్ళి బయట నిలబడి షో చేస్తే అప్పుడు కూడా ఇలా చనిపోవచ్చు. కాబట్టి అది కరెక్ట్ కాదు. మీరు వాళ్ళకి ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అదేంటంటే అక్కడున్న స్పేస్ని బట్టి మీరు చేసేటువంటి కార్యక్రమం ఏ రేంజ్లో చేయాలి అనేది మీరు ఒక డిజైన్ చేసుకోండి. ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా ఉండేలాగా మీ కార్యక్రమం ఉండాలి. అలా డిజైన్ చేసుకున్నప్పుడు మాత్రమే చేయండి, లేకపోతే ఆపేయండి. ఇప్పుడు ఐమాక్స్ దగ్గర పెట్టుకోవచ్చు, వాళ్ళు ఐమాక్స్ దగ్గర పెట్టుకుని ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మీరు విన్యాసాలు చేసుకోండి, జనం చూస్తారు, చప్పట్లు కొడతారు, అయిపోతుంది. అవకాశం ఉంది అక్కడ. అలా కాకుండా మీరు వచ్చి సంజయ్ థియేటర్ లాంటి అది యాక్చువల్గా 2 వీలర్ పార్కింగ్కి వాళ్ళు అవకాశం కల్పిస్తూ కట్టుకున్నటువంటి థియేటర్, అది ఒక పురాతన థియేటర్. అది కట్టినప్పటి పరిస్థితికి ఇప్పటికీ పరిస్థితులు మారిపోయినాయి. ఆ థియేటర్లో 500 టికెట్లు దిగితే కనీసం 250 కార్లు వస్తాయి. 250 కార్లను అకామిడేట్ చేయడానికి స్పేస్ లేదు అక్కడ. అది ఆ థియేటర్ పరిస్థితి. అది మీకు అంచనా ఉండాలి కదా. మీరు సినిమా నిర్మాణంలో 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. అరవింద్ గారు ఈ రోజున కొత్తగా వచ్చినవాడు కాదు ఆయన. ఆయన మొదటి సినిమా, ఆయన ప్రొడ్యూసర్గా తీసిన మొదటి సినిమా రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు దాటింది. 74లో బంట్రోతు భార్య అనే సినిమాతో ఆయన ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చాడు, దాసరి గారి డైరెక్షన్లో. కరెక్ట్గా ఈ ఇయర్కి 50 అయిపోయింది. 50 సంవత్సరాలు కంప్లీట్ అయి చేసుకున్నారు. వాళ్ళు సినీ స్వర్ణోత్సవ సంబరాల్లో ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళ అబ్బాయి వెళ్ళి ఇప్పుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. నిజంగానే విషాదం. అలాగే మోహన్ బాబు అయ్యి భక్తవత్సలం నాయుడు నుంచి మోహన్ బాబుగా మారి 50 సంవత్సరాలు. 75లో రిలీజ్ అయింది ఆ సినిమా స్వర్గ నరకం. ఆయన కూడా సినీ స్వర్ణోత్సవం చేసుకుంటున్నాడు. ఆ సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఆ గందరగోళం. రెండూ విషాదమే. రెండు సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు. రెండు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భంలో
ఇలాంటి సంఘటనలు జరగటం అనేది విచారకరం. సార్ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, నిజంగా సెలబ్రేషన్స్ అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్తో వాళ్ళ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఐమాక్స్లో అనేది పీవీఆర్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు కదా సార్. అక్కడ స్క్రీన్స్లో ఎక్కడ ఈ సినిమాని ప్రదర్శించట్లేదు, కొన్ని ఇష్యూస్ అయ్యాయి, అభిమానులకు సారీ కూడా చెప్పారు. అంటే ఓన్లీ ఐమాక్స్తో ప్రాబ్లం వచ్చిందండి వాళ్ళకి. అంటే షేరింగ్ దగ్గర గొడవ. అంటే కలెక్షన్లో గతంలో ఎలా ఉండేదంటే థియేటర్ని అద్దెకు తీసుకునేవాళ్ళు, ఆ రెంట్ పే చేసేవాళ్ళు, మిగిలిన దాంతో వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఈ ఐమాక్స్లో వచ్చిన తర్వాత, పర్టికులర్గా మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత రెవెన్యూ షేరింగ్ అడుగుతున్నారు వాళ్ళు. దానిలో 40% అడుగుతున్నారు, 40 to 50 దాకా పెడుతున్నారు. మీరు టిక్కెట్ల రేట్లు 4 ఇంతలు పెంచుకున్నప్పుడు దాని మీద పర్సంటేజ్ పెంచడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటని ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళు నిలదీశారు వీళ్ళని. అక్కడ డిస్ప్యూట్ తలెత్తి వీళ్ళు నో చెప్పారు వాళ్ళకి, అందుకని సినిమా పడలేదు అక్కడ. దానికి వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు, టెక్నికల్ రీజన్స్తో మా దగ్గర సినిమా పడటం లేదు ఇది అని. కానీ కారణం ఇదే, ఆర్థిక పరమైనటువంటి గొడవే. వీళ్ళు ఈ స్పీడ్గా 1000 కోట్లు అనే దగ్గర కూడా ఈ టికెట్ల రేట్లు పెంపు ఇవన్నీ పనిచేసినాయి. ఇవన్నీ ఉండటము, పైగా షోస్ ఎక్కువ వేశారు వీళ్ళు. ప్రీమియర్ షోస్, ఫ్యాన్ షోస్ చాలా ఎక్కువ వేయటం వల్ల ఈ రెవెన్యూ జనరేట్ అయింది. ఇవేవి బయటకు మాట్లాడరు వీళ్ళు, కేవలం ఆ ఫిగర్స్ చూపించి ఇప్పటికీ నడపాలని చూస్తున్నారు. కానీ థియేటర్లు ఖాళీ అయిపోయినాయి, బుక్ మై షోలో తెలుస్తోంది. ఆకుపచ్చగా ఉంది, అది ఆకుపచ్చగా ఉండటం చూస్తే అర్థమైపోతుంది వేకెంట్గా ఉంది సినిమా అని. సార్ ఇక్కడే లెక్కలకి సంబంధించి కూడా ఇంకొక అంశం వస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి టికెట్ల రేట్లు పెంచండి అని గవర్నమెంట్స్ దగ్గరికి వెళ్తున్నారు, జీవోలు రిలీజ్ చేస్తున్నారు, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, ఇవన్నీ భారీగా టికెట్ల రేట్లు పెంచడంతో వచ్చినటువంటి లాభాలు, ఆ తర్వాత షేరింగ్లు, ఇవన్నిటి తర్వాత మళ్ళీ టక్కున గుర్తొచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి. లెక్కలు ఎలా ఉంటాయి, ఎవరెవరికి ఏ షేర్లు వెళ్తున్నాయి, నిజంగా అంత భారీగా 1000 crore క్లబ్లో చేరిందా, ఎంత ఫాస్ట్గా వెళ్ళింది, ఇవన్నీ ఎంత జెన్యూన్గా ఉంటున్నాయి సార్ లెక్కలు? అంటే వీళ్ళు 2000 crore క్లబ్లోకి వెళ్ళాలనేది వీళ్ళ టార్గెట్. అది రీచ్ అయ్యే పరిస్థితి అయితే కనబడటం లేదు ఇప్పుడు. సో ఇక్కడ వరకు ఆగినప్పటికీ వీళ్ళు రేపు ట్యాక్స్ కట్టేటప్పుడు ఇది కాదు ఒరిజినల్ ప్రొజెక్షన్ ఇది అని చెప్పి వేరే రికార్డు పట్టుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మేము పబ్లిసిటీ కోసం రకరకాల ప్రకటనలు చేస్తాం, అది వేరే గొడవ ఇది వేరే గొడవ అని మాట్లాడుకుంటారు. గతంలో నుంచి జరిగిందండి, ఫ్రమ్ ది బిగినింగ్ ఉంది ఇది. అంటే ఒక దశలో ఎలా ఉండేదంటే టికెట్టు బుకింగ్లో నుంచి ఇష్యూ అయిన టికెట్ని అక్కడ గేట్ దగ్గర చించకుండా అతన్ని పర్సన్ని లోపలికి పంపించేసి అదే టికెట్ని మళ్ళీ కౌంటర్లోకి పంపించి మళ్ళీ అమ్మేవాళ్ళు. ఒక టికెట్ 2-3 అమ్మిన సందర్భాలు కూడా ఉండేవి. ఇది దీనివలన ఏం జరుగుతుందంటే ఎక్కడో నష్టం జరుగుతోంది అనే విషయం ఎన్టీ రామారావు గారు గుర్తించి తెగిన టిక్కెట్ల మీద ట్యాక్స్ ఉండేది అప్పుడు, అందుకని వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు. ఆయన వచ్చి ఏం చేశాడు, టిక్కెట్లు తెగటంతో సంబంధం లేదు, థియేటర్ కెపాసిటీ మీద ట్యాక్స్ వేస్తాం అని స్లాబ్ పెట్టాడు ఆయన. స్లాబ్ అంటే అదే, థియేటర్ కెపాసిటీని బట్టి ఒక ట్యాక్స్ వేసేస్తారు. మీరు టికెట్లు అమ్మారా లేదా అనే దాంతో సంబంధం లేదు, మీరు ఆ ట్యాక్స్ కట్టాలి. ఆ స్లాబ్ పెట్టినప్పుడు థియేటర్ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఏమిటైనా సినిమా మనిషి వచ్చి మన సినిమా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకున్నారు. దాసరి గారి నాయకత్వంలో ఒక బృందం వెళ్ళి కలిసింది ఆయన్ని. కలిసినప్పుడు ఆయన అడిగాడు ఎవరు సఫర్ అవుతున్నారు అని. అడిగితే ఎగ్జిబిటర్లు సఫర్ అవుతున్నారని చెప్పారు వీళ్ళు. ఎన్టీఆర్కి స్ట్రైట్ వైడ్ 6 థియేటర్స్ ఉన్నాయి, విజయవాడలో 2 థియేటర్లు ఉన్నాయి, కళ్యాణ్ చక్రవర్తి, కపర్ది అనే పేరుతో. హైదరాబాదులో రామకృష్ణ 70mm 35mm ఉన్నాయి, అది కాకుండా తారక రామ అని ఒకటి ఉంది. దీంతో పాటు ఆయనకి జనాల్లో ఓ థియేటర్ ఉండేది రామకృష్ణ అనే పేరుతో, అది ఇప్పుడు పెమ్మసానిగా మారింది. ఇన్ని థియేటర్స్ ఉన్నాయి నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవడన్నా సఫర్ అవుతున్నానని వస్తే నేను వింటాను అన్నాడు ఆయన. లేచి వచ్చేసారు వీళ్ళు బయటికి. ఆయన ఉన్నంతకాలం దాన్ని తీయలేదు, అలాగే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత తొలగించారు. కాబట్టి స్లాబ్ సిస్టమ్ రావటానికి ముందు ఇంకా దోపిడీ జరిగేది, ఆ తర్వాత కొంత తగ్గింది. ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా మారిపోయినాయి. అంటే మేము 1000 రూపాయలకి టికెట్లు అమ్ముకున్నామన్నా వాళ్ళు ఓకే చెప్తున్నారు, 1500కి అమ్ముకుంటామన్నా ఓకే చెప్తున్నారు.
అంటే ఇది అధికార ముద్ర వేసి ప్రభుత్వాలు జీవో ఇష్యూ చేసి మరీ బ్లాక్ అమ్మిస్తున్నారు. ఇది పరిస్థితి. అందుకని ఇది వన్ సైడ్ నడుస్తోంది. అయితే ఇంకొక యాంగిల్ ఉంది దీనికి. చిన్న సినిమాల వాళ్ళు టిక్కెట్ల రేట్లు తగ్గించుకుని పెట్టుకుంటాం మేము, మాకు స్క్రీన్స్ ఇవ్వండి అంటే ఇస్తారా అనేది ప్రశ్న. అంటే మా సినిమాకి వచ్చే జనాలు తక్కువ, మేము పేపర్లో యాడ్ వేసుకుంటాం లేదా టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాం, మా సినిమా మల్టీప్లెక్స్లో కూడా 50 రూపాయలుగా చూపిస్తాం అని వాళ్ళు యాడ్ వేసుకుంటే మీరు ఆ మేరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారా వాళ్ళకి? అలా ఇస్తే అలా సినిమాలు వేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అంటే జనాలు పరిస్థితి ఎలా తయారైందంటే ఇప్పుడు థియేటర్కి వెళ్ళలేని, సినిమా బాగున్నప్పటికీ బాగుంటుంది అని నమ్మకం కలిగినా థియేటర్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. అంటే ఈ సినిమాలేమో వీళ్ళు పుల్ చేస్తున్నారు లోపలికి ఆడియన్స్ని. స్వచ్ఛందంగా జనాలు థియేటర్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. అంటే థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు. అంటే రేట్లు ఈ రేట్లు మాత్రమే కాదు, అసలు టోటల్గా ఎక్స్పెన్సివ్గా మారిపోయింది ప్రపంచం. అంటే మల్టీప్లెక్స్లు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంది. సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు తగ్గిపోయి మల్టీప్లెక్స్లుగా మారిపోతున్నాయి. కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. నేను ఇందాక చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారి థియేటర్లు విజయవాడలో ఉన్న 2, అంటే వాళ్ళ తమ్ముడి పేరుతో ఉండేవి అవి, త్రివిక్రమరావు గారి థియేటర్లు, ఆ 2 కూడా ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్గా మారిపోయినాయి. వాళ్ళు 2 థియేటర్లు తీసేశారు. ఇలా చాలా థియేటర్లు వెళ్ళిపోయినాయి. చాలా సెంటర్లో ఇప్పుడు క్రాస్ రోడ్స్లో చాలా థియేటర్లు వెళ్ళిపోయినాయి. నెమ్మదిగా సింగిల్ స్క్రీన్కి వెళ్ళే ఆడియన్స్ అందరూ కూడా ఓటీటీలకు షిఫ్ట్ అయిపోతున్నారు. వాళ్ళకు కూడా జనాలు కావాలి. అందుకని ఇది వాంటెడ్గానే జరుగుతున్న కాన్స్పిరసీలా కనిపిస్తోంది. అంటే ప్రేక్షకుల్ని 2 డివిజన్లుగా మార్చేసి మల్టీప్లెక్స్ ఆడియన్స్ అలాగే ఓటీటీ ఆడియన్స్ అంతే. కాబట్టి ఆ రేట్లు అలాగే ఉంటాయి. మేము చిన్న సినిమా అంటే మీరు థియేటర్లో వేసుకోనక్కర్లేదు, స్ట్రైట్ అవే వెళ్ళిపోయి ఓటీటీలో పెట్టుకోండి అని చెప్పేస్తున్నారు. థియేటర్లో నా సినిమా ఆడాలి అనుకునేవాడికి ఇంకా థియేటర్ అనేది కలగా మిగిలిపోతుంది. ఈ పరిస్థితిని కూడా పట్టించుకోవాలి ప్రభుత్వాలు. పట్టించుకొని చిన్న సినిమాలకి కూడా స్క్రీన్స్ అడ్జస్ట్ చేసేటువంటి ఒక వెసులుబాటు కల్పించాలి. అలాగే ధరలు మీరు పెంచుకోవడానికి ఎలా అవకాశం ఇస్తున్నారో తగ్గించుకోవడానికి కూడా అవకాశం కల్పించండి. తక్కువ ధరల్లో వాళ్ళు సినిమా చూపించుకుంటారు. తక్కువ ధరలో సినిమా వేస్తున్నారని జనం పెడతారు. అంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని థియేటర్స్లో, అంటే ఇప్పటికీ నాన్ ఏసీ థియేటర్స్ కొన్ని ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. ఉనికిలో ఉన్న థియేటర్స్లో వాళ్ళు 40 రూపాయలు 50 రూపాయలు బాల్కనీ టికెట్లు అమ్ముతున్నారు. కొంతమంది ఈ పనులు చేసుకుని బతికేవాళ్ళు, రోజువారీ పని చేసుకుని బతికేవాళ్ళు, వాళ్ళు వాటికి వెడుతున్నారు. ఆ ఊళ్ళల్లో చాలా కంఫర్టబుల్గానే వెడుతున్నారు. ఆక్యుపెన్సీ ఉంది అక్కడ బలంగానే. అక్కడ ఎప్పుడో పాత సినిమాలు ఎన్టీ రామారావు గారివి, నాగయ్య గారి సినిమాలు వేసినా జనం వెళ్ళి చూస్తున్నారు. అంటే జనాలు సినిమా పట్ల విముఖతతో లేరు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళటం పట్ల వాళ్ళకి ఇబ్బంది ఉంది. అంతా ఫ్యామిలీ కలిసి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అనే ఒక బాధ కూడా ఉంది. అంటే ఒక ఫ్యామిలీ అందరూ కలిసి 10 మంది కనీసం బయలుదేరితే సినిమాకి ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్ళాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు మీరు. అందుకని అలా కాకుండా చిన్న సినిమాలకి టిక్కెట్ల రేట్లు వెసులుబాటుగా పెట్టుకునే అవకాశం మీరు కల్పించగలరా అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించగలిగితే థియేటరు జనము అనేది ఉంటుంది. లేకపోతే నెమ్మదిగా జనాలు అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్గా కొంతమంది ఉంటారు, ఓటీటీకి వెళ్ళిపోతారు మిగిలిన జనాలందరూ. ఇది అనివార్యంగా ఈ విభజన జరగబోతోంది. ఈ విభజన జరపటం వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇండస్ట్రీ నుంచి అనిపిస్తోంది. సో ఈ ఇన్సిడెంట్స్ కాన్సిక్వెన్సెస్ అన్నీ చూస్తూ ఉంటే అటువైపే లీడ్ చేస్తుందేమో అని. అవును, అటువైపే నడిపిస్తున్నారు. అంటే అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే కష్టమే. అంటే అక్కడ అర్జున్ గారు లాంటి వాడు వెళ్ళిపోయి హడావిడి చేసే అవకాశం తక్కువ ఉంటుంది. అక్కడ కూడా ఎక్కడో కింద ఒక ప్లేస్లో వాళ్ళు హడావిడి చేసుకుని పైకి వచ్చేసి సినిమా చూస్తారు. ప్లానింగ్లో ప్రాబ్లం ఉంది. ఈ జరిగిన సంఘటనలో పుష్పకి సంబంధించి, ఈ పుష్ప 2 ఆ రోజు సంధ్యా థియేటర్లో సంబంధించి వాళ్ళు ప్లానింగ్లో ప్రాబ్లం ఉంది. దాన్ని వాళ్ళు ముందు అడ్మిట్ చేయాలి, అంగీకరించాలి.
తప్పు చేశాం మేము, ఉమ్, ఉమ్. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని ఆధారాలు చూపించడం మానేసి ఆ, ముందు తమ వైపు నుంచి జరిగిన తప్పేమిటో వాళ్ళు చెప్పుకోవాలి. ఒకవేళ నిజంగానే మీరన్నట్టుగా పోలీసులకి వాళ్ళు Exactly. దరఖాస్తు పెట్టుకున్నారు, ఉమ్, పోలీసులు ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వలేదు రాలేదు అనుకుందాం. అనుకున్నప్పుడు మీకు ముందే తెలుస్తుంది కదా వాళ్ళు రాలేదు అన్నప్పుడు మీరు ప్రోగ్రామ్ మార్చుకోండి. మీరు ప్రోగ్రామ్ మార్చుకుని తర్వాత పోలీసుల మీద మీరు కంప్లైంట్ లాంచ్ చేయండి. అంతే తప్ప మీరు అక్కడున్న పరిస్థితులను పట్టించుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతే ఉమ్. ఎవరు బాధ్యులు దానికి? యా సార్, ఇప్పుడు మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. ఇదే ఇన్సిడెంట్ కనుక ఇప్పుడు థియేటరు, హీరో, అభిమాన నాయకుడు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏదైనా బహిరంగ సభ జరిగింది, అక్కడ పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది వచ్చింది, క్రౌడ్ పుల్లింగ్ కూడా చేశారు అనుకున్నప్పుడు అక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు నాయకుడి మీద కూడా కేసు ఇలాగే పెడతారా? ఎవరైనా అతీతంగా ఉంటారా అనేది? అంటే ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయండి. అంటే జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఉంది మనకి, ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఒక నమూనా. ఉమ్, ఆ రోజు కూడా అక్కడ జరిగింది మీటింగే. ఆ మీటింగ్ని వాళ్ళు ఒకవైపు నుంచి పోలీసులు వచ్చేసారు లోపలికి, ఆర్మ్డ్ సైన్యం వచ్చేసింది. జనాలు ఎటు పారిపోవాలో తెలియగా వాళ్ళు తుపాకీ గుళ్ళకు దొరికిపోయారు. గేట్లు క్లోజ్ ఉన్నాయి అక్కడ అన్ని. అంతే. సో అలాంటి సంఘటన జరిగినటువంటి దేశంలో మనం ఉన్నాము. అంటే కత్తి పద్మారావు గారిని కారంచేడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అరెస్ట్ చేయాలని ప్రభుత్వం అనుకుంది. ఉమ్, విజయవాడలో గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో మీటింగ్ పెట్టారు. ఆ బహిరంగ సభ వేదిక మీద ఆయన ఉన్నాడు. పోలీసులు వెళ్ళిపోయి ఆయన అరెస్ట్ చేయడం కోసం మెయిన్ గేట్లోంచి ఎంటర్ అయ్యారు. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు జనాలకి. పోలీసులు సభ మీద దాడి చేస్తున్నారు అని జనం అనుకుని భయపడి గోడలు దూకారు. ఆ గోడ అవతల పెద్ద కందకం లాంటి ఒక మురిక్కాలో ఉంటుంది, దానిలో పడిపోయి చాలామంది ఉమ్, రకరకాలుగా అంటే కాళ్ళు చేతులు విరగొట్టుకుని బయటపడి అలా వెళ్ళిపోయారు. ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి మనకి. ఉమ్. అయితే ఇలాంటి సందర్భాలు ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి. వాళ్ళు కూడా అన్ప్లాన్డ్గా వెళితే టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కేసులు పెట్టాలి. అంటే ఎక్కడైనా సరే మనిషి ప్రాణం అనేది దానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత విలువైందో గుర్తించాలి. మీరు సినిమాలో ఏదైనా ఇబ్బంది ఉంటే సినిమా మళ్ళీ మీరు తీసుకోగలరు. ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇంకో హిట్ సినిమా, ఇంకో మంచి కథతో మీరు హిట్ కొట్టగలరు. కానీ ఆ కుటుంబానికి ఆ మనిషి ఉండదు కదా ఇక. అది గుర్తించాలి. మీరు గుర్తించి దానికి అంటే జనాలు ఇబ్బంది పడకుండా మీ అల్టిమేట్ ఏమిటి, ప్రేక్షకులు థియేటర్కి రావటమే. అదే మాట్లాడాడు ఆయన. అర్జున్ మాట్లాడుతూ ఈ ఇన్సిడెంట్ చూసి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావటంకి ఇబ్బంది పడద్దు, మీరు రావాలి, మీరు వస్తేనే మాకు మా జీవితాలు అని చెప్పాడు. ఆ మాటల్లో సిన్సియారిటీ లోపించింది. మీరు వాళ్ళకి అంటే ప్రేక్షక దేవుళ్ళు అంటున్నారు మీరు. ఆ దేవుళ్ళని ఆరాధించాలి, కానీ ఇలా కిందేసి తొక్కేస్తే ఎలాగా? వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఇచ్చి తీరితే మీరు రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు. ఆ ప్రోగ్రాం అక్కడ డిజైన్ చేసేవాళ్ళు కాదు. ఆయన బయట గొడవ చేయకుండా లోపలికి సైలెంట్గా వెళ్ళిపోయి ఆ స్టేజ్ మీద మెరిసి ఒక 10 నిమిషాలు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యి సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే అసలు ఇలాంటి ప్రశ్నే వచ్చేది కాదు, ఈ అరెస్టు జరిగేది కాదు, ఈ గొడవ ఉండేది కాదు. ఇది వాళ్ళ స్వయంకృతం అనే చెప్పాలి. వాళ్ళు చేసుకుని పైగా కొన్ని విద్యార్థి సంఘాల వల్ల థియేటర్ ముందు ధర్నా చేశారు. ఆయన అరెస్ట్ చేయకపోతే అసలు సినిమా ఆడనివ్వం తెలంగాణలో అని కూడా మాట్లాడారు. ఫైనల్గా ఏం జరిగిందో దాని మీద ఆందోళనలు తగ్గాయి. కానీ కేసు నమోదైన తర్వాత అరెస్ట్ చేయకుండా ఉండలేరు పోలీసులు. ఇప్పటికే లేట్ అయింది, ఇప్పటికే లేట్ చేశారు. ఫైనల్గా ఈరోజు జరిగింది. ఇదో గుణపాఠంగా మాత్రమే తీసుకోవాలి ఇండస్ట్రీ. ఇదేదో అల్లు అర్జున్ అరెస్ట్ అయిపోయాడు, ఆయన జీవితం ఏమైపోతుంది అని ఆందోళన పడటం కన్నా కూడా దీన్ని ఒక గుణపాఠంగా మేము తీసుకుంటున్నాము అని ఇండస్ట్రీ నుంచి పెద్దలందరూ కలిసి ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. రేపెప్పుడు కూడా భవిష్యత్తులో మేము ఎప్పుడూ కూడా ప్రేక్షకులకి ఇబ్బంది కలిగించేలాగా మా ఈవెంట్స్ ఏవి డిజైన్ చేయము. మాకు థియేటర్కి వచ్చినటువంటి ప్రేక్షకుల రక్షణ మా బాధ్యత. వాళ్ళు సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్ళిపోయేదాకా మేము బాధ్యత వహిస్తాం
వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఉండేలాగా మేము చూసుకుంటాం, ఏర్పాట్లు అలా చేసుకుంటాం, మేము మా డిజైనింగ్ అలా ఉండేలా చూసుకుంటాము, ఈ జరిగిన సంఘటనలో మా భాగం ఉంది, అందుకు మేము క్షమాపణ వేడుకుంటున్నాం ప్రేక్షక లోకానికి అని ఒక ఓపెన్ లెటర్ ఇవ్వగలిగితే కొంతవరకు ఎక్స్క్యూజ్ లభిస్తుంది వాళ్ళకి. వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఆలోచించాలి, సెన్సిబుల్గా ఉన్నారు అనిపిస్తుంది. అటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. ఇప్పుడు చాలామంది ఆయనకి మద్దతుగా కదులుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలోంచి బోల్డ్ మంది ట్వీట్లు చేస్తున్నారు. దిల్ రాజు గారు లాంటి వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అంటే విశ్వంభర షూటింగ్ ఆపేశారు, చిరంజీవి గారు కూడా వస్తున్నారు అని వినిపిస్తోంది. కాకుంటే వద్దన్నారు పోలీసులు అనేది కూడా వద్దన్నారు. అదొక అన్వాంటెడ్ క్రౌడ్ని క్రియేట్ చేస్తుంది అనే భయం ఉంది. బందోబస్తుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. చెప్పినప్పుడు ఆగి ఉంటాడు ఆయన. అంటే జరిగిన సంఘటన ఆల్రెడీ ఆ రిలేటెడే కళ్ళ ముందు కనిపిస్తోంది అక్కడ కాన్సిక్వెన్సెస్. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ ఈ ట్వీట్లు చేయటం, ఖండించటం కన్నా కూడా కలిసి ఒక లెటర్ రిలీజ్ చేయగలిగితే బాగుంటుంది, అప్పీల్ చేస్తూ జరిగిందేదో జరిగిపోయింది, ఇందులో మా తప్పు ఉంది, ఖచ్చితంగా మేము అడ్మిట్ చేస్తున్నాము, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటాము, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళ భద్రత మా లక్ష్యం అని ఒక్క మాట అనగలిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.